సర్వేకి స్వాగతం. ఒక రకంగా ఇప్పటి నుండి ఈ వీడియో నుండి కొంచెం ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ వస్తుంటాయి. కానీ ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ని అరోగా తెలుసుకోండి. తర్వాత వాటి గురించి చాలాసేపు మననం చేసుకొని ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీ బాడీతో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయండి అండ్ మీ పాత్ని మీరు డిస్కవరీ చేసుకోండి. సో ఇక్కడ నుండి పాత్ డిస్కవరీ చేసుకోవడం ప్రొసీజర్ వస్తుంది. ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ చెప్పడం అయింది. ఏమిటది? డ్రిఫ్ట్ వాచింగ్. డ్రిఫ్ట్ వాచింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అదేంటంటే జస్ట్ నీ టెస్ట్ రిపోర్ట్ అనమాట. నీ యొక్క మైండ్ యొక్క టెస్ట్ రిపోర్ట్ ఎలా ఉంది, ఏదేదైనా ఉంది, ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ నుండి మైండ్ యొక్క థాట్ ప్రాసెస్, ద ఫంక్షనింగ్ అనేది కొన్ని విషయాల మీద ఆధారపడుతుందని ఇంతకు ముందు తెలుసుకున్నాం మనం. అవేమిటయ్యా అంటే ఫుడ్ అంటే ఇంక్లూడింగ్ మనం తాగే పాలు, టీ ఇవి కూడా వస్తాయి. సో మనం నోటితో తీసుకునే ఏ ఆహారం అయినా సరే, ద్రవ పదార్థమైన ఆహారం అయినా సరే, ఘన పదార్థమైన ఆహారం సరే. సో ఫుడ్ ఈ థాట్ ప్రాసెస్ ఆధారపడేది. దీనికి ఇది నేను ఏ సెంటెన్స్ చెప్పినా ఆ సెంటెన్స్ ఒక ప్రపోజల్ గా తీసుకోండి, డైలాగ్ చేసుకోండి. అంతేగాని ఆర్గ్యుమెంటల్ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు. ఆర్గ్యుమెంటల్ డైరెక్షన్లోకి వెళ్ళారంటే మీరు నో అండర్స్టాండింగ్ ట్రాప్లో పడిపోయారని అర్థం. సో ఇది మన కామన్ ఎక్స్పీరియన్సే కదా. కడుపు కొంచెం ఎంటీగా ఉన్నప్పుడు చదివింది బాగా అర్థమయ్యేది, కడుపు ఫుల్గా ఉన్నప్పుడు చదవబుద్ధి వేసేది కాదు. సో అది మెంటల్ ప్రాసెస్. ఒక చదవటం, ఏదో అర్థం చేసుకోవటం, దాన్ని గుర్తుంచుకోవడం, ఇదంతా ఒక మెంటల్ ప్రాసెస్. సో క్వాలిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది ఫుడ్ మీద ఆధారపడుతుంది అనే విషయం అర్థమైంది కదా. నెక్స్ట్ ఫుడ్ కాకుండా బ్రీద్ మీద ఆధారపడుతుంది. బ్రీదింగ్. సో నువ్వు నీ బ్రీదింగ్ ఎలా ఉంటుంది, నువ్వు ఎన్ని సెకండ్లు ఇంటేక్ చేస్తున్నావు, ఇన్హేలింగ్ చేస్తున్నావు, గాలి పీలుస్తున్నావు, ఎన్ని సెకండ్లు బయటకు వదులుతున్నావు, వీటి మధ్య గ్యాప్స్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏ లెఫ్ట్ రైట్ నాస్టెల్లో ఏది ప్రిడామినెంట్గా నడుస్తుంది, అది ఎలా షిఫ్ట్ అవుతోంది, ఒక నిమిషంలో ఎన్నిసార్లు బ్రీదింగ్ చేసి వదులుతున్నావు, ఎఫెక్ట్స్ డీప్ ఎంత ఉంది, లోపలికి చేరుతున్న ఎయిర్ లంగ్స్ లో ఏ ఏరియాస్ లో అది ఫిలప్ అవుతుంది, ఏ ఏరియాలో ఫంక్షన్లెస్ గా ఉంటుంది, చాలా చాలా విషయాల మీద ఆధారపడుతుంది. సో నీ థాట్ ప్రాసెస్ కి రెస్పిరేషన్ కూడా ఉంది. చూడండి, మనం ఉద్వేగంలో ఉన్నప్పుడు చూడండి, చకచక ఏదో విషయం గురించి, ఒక ఆర్గ్యుమెంట్ గురించి ఆలోచిస్తున్నాము, ఏదైనా బాధ గురించి ఆలోచిస్తుంటే నీ శ్వాస రేటు మారుతుంది కదా. అలాగే నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ శ్వాస రేటు ఒక రకంగా ఉంటుంది కదా. నువ్వు ఏదైనా పార్టీలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ శ్వాస రేటు ఒక రకంగా ఉంటుంది కదా. సో థాట్ ప్రాసెస్ కి బ్రీదింగ్ కి రిలేషన్ జస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది రిలేషన్ చూడండి అంతే. ఇలా ఉండాలి అని మేము ప్రయత్నం చేయొద్దు, కానీ ముందు రిలేషన్ చూడండి. అలాగే మూడోది, మన థాట్ ప్రాసెస్ ఆధారపడేది సెన్సెస్ మీద. దీనికి నేను ఉదాహరణ చెప్పక్కర్లేదు, అంత స్పష్టంగా మీకు తెలుస్తుంది. సెన్సెస్ అంటే ఏమిటి? 5 సెన్సెస్ ఉన్నాయి మనకి. చూడటం, దృష్టి, వినటం, ఘ్రాణం, వాసన చూడటం, నోటితో టేస్ట్ చూడటం, చర్మంతో టచ్ సెన్స్. సో ఈ 5 సెన్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది కదా. సో వీటి మీద కూడా థాట్ ప్రాసెస్ ఆధారపడుతుంది, నీ యొక్క థాట్ ప్రాసెస్ ఆధారపడుతుంది. సో ఈ మూడిటి బట్టి వీటి యొక్క రిజల్టెంట్ కింద 2 ఫ్యాక్టర్స్ వస్తుంటాయి. మళ్ళా ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమిటాయంటే స్లీప్ అండ్ సెక్స్. ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో ఫ్యూజ్ లాంటివి అనుకోండి. ఇది శరీర యొక్క ఫంక్షనాలిటీలో ఫ్యూజ్ లాంటిది అనమాట. సపోజ్ నీలో ఈ థాట్ ప్రాసెస్ లో ఎనర్జీ అక్యుములేట్ అయిపోయింది, ఏదో వర్కింగ్ అవ్వాలి కదా. సో ఆ వర్కింగ్ అవటం కింద ఫీజు కొట్టేసినట్టు అవుతుంది అనమాట. అది సెక్స్ రూపంలో జరగచ్చు. అలాగే ఒకప్పుడు నీకు ఎనర్జీ డౌన్ లెవెల్ ఉంటుంది అనమాట లోపల. సో ఇది థాట్ ప్రాసెస్ లో ఎనర్జీ డౌన్ గా ఉండటం వల్ల నువ్వు స్లీపింగ్ పొజిషన్ లోకి వెళ్తూ ఉంటావు. అంటే డైలీ పడుకునే ఎసెన్షియల్ స్లీప్ గురించి కాదు నేను మాట్లాడుతుంది. 24 అవర్స్ లో ఫ్రీక్వెంట్ గా స్లీపీనెస్ కావటం, ఒక స్లీపీనెస్ ఫీల్ అవటం, అలా అనమాట. దాని గురించి అది అనమాట. సో రైట్. సో అందుకని 5 ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి: డ్రింకింగ్, బ్రీదింగ్, సెన్సెస్, ఇంటెలిజెన్స్, ఆ ఇన్ఫర్మేషన్, ఇంపల్స్, దాని కోడింగ్ డికోడింగ్ ప్రాసెస్,
అలాగా స్లీప్, సెక్స్ వీటన్నిటి మీద నీ థాట్ ప్రాసెస్ ఆధారపడుతుంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇది స్లీప్. సో స్లీప్ దగ్గరికి వద్దాం ఫస్ట్ మనం. ఆల్రెడీ స్లీప్ ఒక క్వాలిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ చూడటం జరిగింది. రైట్. మస్ట్ వి స్లీప్ అండ్ హౌ మచ్? ఇది నిజంగా చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఇక్కడ ఎంతైనా పర్వాలేదులే అనే ఫీలింగ్ లో ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు తినే విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటావు, గాలి పీల్చడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు. ఏమన్నా తేడా వచ్చిందంటే, విషయం పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అయిందంటే ముక్కు మూసుకొని వెళ్ళిపోవు. అంతేగాని పర్వాలేదులే కొంచెం పాయిజన్ లోపలికి వెళ్ళి అనుకుంటావా? అలాగే నీది మంచి టేస్ట్ఫుల్ ఫుడ్ తయారు చేసిందంటే ఒక పిల్లర్తో 2 డ్రాపులు పాయిజన్ వేస్తే తింటావా? సో అక్కడ వేరియేషన్ ఒప్పుకోవు. కానీ స్లీప్ విషయంలో మటుకు ఏమిటి, స్లీప్ విషయంలో మటుకు ఎంత అయినా పర్వాలేదు అని క్వాంటిటీకి ఎక్కువ ఇన్సిస్టేషన్ ఇస్తుంటావు క్వాలిటీ కంటే. సో ఇక్కడ సైన్స్ ఏం చెప్తోంది, స్పిరిచువాలిటీ డైరెక్షన్ ఏం చెప్తోంది, యోజిక్ సైన్స్ ఏం చెప్తోంది, కామన్ బయాలజికల్ సైన్స్ ఏం చెప్తోంది, రెండు మ్యాటర్స్ చూద్దాం స్లీప్ గురించి. సో స్లీప్ లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయని మనకు తెలుసు, బట్ క్వాలిటీ, రెండోది క్వాంటిటీ. సో క్వాలిటీ స్లీపింగ్ మీరు అప్పుడు ఫీల్ అవుతుంటా కదా, నేను నిద్ర పట్టిందండి అంటావు కదా, సో అది క్వాలిటీ స్లీపింగ్. క్వాంటిటీ స్లీపింగ్ అంటే 6 గంటలు పడుకున్నాను అమ్మయ్య బాగానే పడుకున్నాను, 8 గంటలు పడుకున్నాను అమ్మయ్య బాగానే పడుకున్నాను, ఇది క్వాంటిటీ స్లీపింగ్. క్వాలిటీ స్లీపింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ. క్వాంటిటీ స్లీపింగ్ అనేది ఒక రకంగా సైకోసోమాటిక్ కండిషనింగ్, అది ఒక కండిషనింగ్. సో రైట్, అంటే నీకు నీకు స్లీపింగ్, ఓవర్ స్లీపింగ్ చేసే క్యారెక్టర్ ఆల్రెడీ ఉంది, హ్యాబిట్. కానీ దాన్ని సర్దటానికి ఆ స్లీపింగ్ చాలా ఇంపార్టెంట్ అనే మ్యాటర్ మాత్రమే నీకు అర్థమవుతుంది. సో నీకేది నీకు ఓకే అనుకుంటావో, నీకేది ఇష్టమో అది మాత్రమే మ్యాటర్ సెలెక్ట్ చేసి గ్రహిస్తుంటాం. అది కన్ఫర్మేషన్ బయాస్ అంటుంటారు సైకాలజీ. కన్ఫర్మేషన్ బయాస్ వాడుతుంటాం మనం జనరల్ గా మనకు అలవాట్లని సమర్థించుకోవడానికి, జస్టిఫై చేసుకోవడానికి. సో క్వాలిటీ ఆస్పెక్ట్, క్వాంటిటీ ఆస్పెక్ట్ అనే రెండు స్లీప్ లో రెండు ఉన్నాయి కదా. సో ఈ స్లీప్ ఒక రిజల్ట్ ఏమిటి, ఫిజికల్ గా నీకు రికవరీ అవుతుంటాం. సో ఫిజికల్ గా నీకు రిలాక్స్ అవుతుంది, బాడీ మళ్ళీ ఫుల్ కండిషన్ ఎనర్జీ క్వశ్చన్ లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం మెంటల్ గా కూడా రికవరీ అవుతాం. సో ఫిజికల్ రికవరీ ఎంతవరకు అవ్వగలిగావు, మెంటల్ రికవరీ ఎంతవరకు అయ్యగలిగావు అనేది క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ రెండింటికి ఆధారపడుతుంటుంది. దీంట్లో క్వాలిటీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. క్వాలిటీని క్వాంటిటీతో కాంప్రమైజ్ చేయలేము, బట్ క్వాంటిటీని క్వాలిటీతో కాంప్రమైజ్ చేయలేము. ఇదన్నమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ బయాలజీ పరంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సజెస్ట్ చేసిన స్లీప్ పీరియడ్స్ చెప్తున్నాం ఇక్కడ. సో నార్మల్గా న్యూ బోర్న్ వాళ్ళు less than 3 months అయితే వాళ్ళు రికమెండెడ్ స్లీప్ 14 to 17 hours ఉండొచ్చు. వాళ్ళు ఇన్సఫిషియెంట్ స్లీప్ పొందుతున్నారు అని ఎలా తెలుస్తుందంటే 11 hours కంటే తక్కువ పడుకుంటే. అలాగే ఓవర్ స్లీప్ అవుతున్నారు అనేది ఏంటంటే 19 hours కంటే ఎక్కువ పడుకుంటే ఓవర్ స్లీపింగ్ అని లెక్కేసుకోవాలి. అలాగే 4 months నుండి 1 year లోపల పిల్లల్ని తీసుకుంటే ఇన్ఫాంట్స్ అంటాం వీళ్ళని, వీళ్ళకి వచ్చేటికి 12 నుండి 15 hours మధ్య చాలు. 10 hours కంటే తక్కువ పడుకుంటున్నారంటే వాళ్ళు ఇన్సఫిషియెంట్ స్లీప్ లో ఉన్నట్టే లెక్క. 18 hours కంటే ఎక్కువ పడుకుంటున్నారంటే ఓవర్ స్లీప్ లో ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ మనం ఈ 3 పారామీటర్స్ అంటే క్వాంటిటీ యొక్క పారామీటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం. అలాగే టోడ్లర్స్ వచ్చేప్పటికి 1 or 2 years బేబీస్, వీళ్ళకి వచ్చేటికి 11 to 14 hours మధ్యలో అవసరం. 9 hours కంటే తక్కువ పోతున్నప్పటికీ ఇన్సఫిషియెంట్ కింద లెక్క, 16 hours కంటే ఎక్కువ అయితే ఓవర్ స్లీపింగ్ కింద లెక్క. సో ఈ రేంజ్ వేరియేషన్ చూసుకుంటుండాలి, పర్సన్ కి మారుతుంది, ఫిక్స్డ్ గా మటుకు పెట్టుకోవద్దు దీన్ని. అదే ప్రీ స్కూలర్స్కి వచ్చేప్పటికి అంటే 3 ఏళ్ళ నుండి 5 ఏళ్ళ దాకా వచ్చేప్పటికి 10 ఏళ్ల నుండి 13 hours అది రికమెండెడ్ స్లీప్. 8 hours కంటే తక్కువ పడుకుంటే ఇన్సఫిషియెంట్ పొజిషన్. అలాగే 14 hours కంటే ఎక్కువ పడుకున్నారంటే ఓవర్ స్లీపింగ్ అయినట్లు లెక్క. అదే స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్ అయితే 6 to 13 years అయితే 9 to 12 hours అనేది రికమెండెడ్. ఇంటూ 7 hours కంటే తక్కువ పడుకున్నారంటే ఇన్సఫిషియెంట్ పొజిషన్ లో ఉన్నట్టు. 12 గంటల కంటే ఎక్కువ పడుకున్నారంటే ఓవర్ స్లీపింగ్ ఉన్నట్టు. అలాగే టీనేజ్ వచ్చేప్పటికి 17 years బిలో వాళ్ళు, సో వీళ్ళకి 8-10 hours స్లీప్ అనేది రికమెండెడ్. 7 hours కంటే తక్కువ ఉంటే వీళ్ళు కూడా ఇన్సఫిషియెంట్ వస్తుంది. 11 hours కంటే ఎక్కువ ఉంటే ఓవర్ స్లీపింగ్ అవుతున్నట్టు లెక్క. అలాగే యంగ్ జనరేషన్కి వచ్చేప్పటికి యంగ్ అడల్ట్స్ 25 years బిలో వాళ్ళు 7 to 9 hours స్లీపింగ్ రికమెండెడ్. 6 hours కంటే తక్కువ పడుకుంటే ఇన్సఫిషియెంట్ గా ఉన్నట్టు లెక్క. అది మొన్నాడు యొక్క వాళ్ళ యాక్టివిటీ మీద చూపిస్తూ ఉంటుంది ఎఫెక్ట్.
అదే 11 అవర్స్ కంటే ఎక్కువ పడుకుంటే ఓవర్ స్లీపింగ్ అయినప్పుడు కూడా నీకు హ్యాంగ్ లోనే ఉంటావు. తక్కువ ఇన్సఫిషియెంట్ స్లీప్ ఉన్నా, ఓవర్ స్లీప్ అయినా నీకు బాడీ మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అలాగే 64 ఇయర్స్ దాకా అడల్ట్స్ వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి కూడా సేమ్ 7 to 9 అవర్స్ చాలు. 6 అవర్స్ కంటే తక్కువ పడుకుంటే వీళ్ళు ఇన్సఫిషియెంట్ కింద లెక్క. 10 అవర్స్ కంటే ఎక్కువ పడుకుంటే ఓవర్ స్లీపింగ్ కింద లెక్క. చూడండి, ఓవర్ స్లీపింగ్ కొంచెం తగ్గింది. అలాగే 65 ఇయర్స్ సీనియర్ సిటిజన్స్, 65 ఇయర్స్ అయిపో వాళ్ళు తీసుకున్నప్పటికీ 7 to 8 అవర్స్ రికమెండెడ్. 5 అవర్స్ కంటే తక్కువ పడుకుంటే ఇన్సఫిషియెంట్ పొజిషన్ లో ఉన్నట్టు లెక్క. అదే 9 కంటే ఎక్కువ పడుకుంటే ఓవర్ స్లీపింగ్ అయినట్టు లెక్క. ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లీపింగ్ రికమెండెడ్ వేరియేషన్ కొంచెం మారుతూ ఉంటుంది. అదే ఇన్సఫిషియెంట్ స్లీప్, ఓవర్ స్లీపింగ్ యొక్క లిమిటేషన్స్ కూడా మారుతుంటాయి. వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఫిక్స్ ఏం చేసుకోవద్దు అప్పుడే. వీటి గురించి జస్ట్ నాలెడ్జ్ అనమాట. ఎంతవరకు ఉంటే క్వాంటిటీ స్లీప్ గురించి. బట్ క్వాంటిటీ స్లీప్ ని క్వాలిటీ ఆఫ్ స్లీప్ తో వీ కెన్ హ్యాండిల్ ఇట్. సో రేపు స్లీప్ గురించి ఇంకా మాట్లాడుకుందాం.